హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను చిక్కుడుగాయ ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఏం చేశానంటే ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయ అనేది తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత అయితే ఎడ్జస్ట్లో ఉన్న అవి ఈనెలు అయితే తీసేసాను. సో మేమైతే ఏంటంటే మీరు ఏమంటారో చూసుకొని సో తీసేసిన తర్వాత ఇట్లా స్ప్లిట్ చేసుకొని దాంట్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసాను. నేనైతే ఏ నైఫ్ యూజ్ చేయలేదు. ఆ చిక్కుడుగాయలు కట్ చేసి నార్మల్గా హ్యాండ్తో అయితే పీసెస్లో చేశాను. చేసిన తర్వాత ఏం చేశానంటే ఒక మీడియం సైజు ఆనియన్ అనేది తీసుకున్నాను. సో ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. సో 3 పచ్చిమిర్చి కట్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తీసుకొని ఒక పెనం పెట్టేసి దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ మీ బట్టి వేసుకొని, అంటే కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు, కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు. సో నేనైతే 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏం చేశానంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసాను. సో ఒక చిన్న స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అట్లాగే ఏంటంటే ఇక్కడ నేను కరివేపాకు, అట్లాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేయాలి. సో ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసి ఆయిల్లో తిప్పేయాలన్నమాట. తిప్పేసి మూత పెట్టేసి ఉంచాలి. సో కొంచెం సేపు అయిన తర్వాత అలా తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు, సో మాడిపోకుండా ఉంటాయి. సో తర్వాత ఏం చేయాలంటే కొంచెం వేగింది అన్నప్పుడు సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి దంచే దాంట్లో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అట్లాగే తగినంత ఉప్పు తీసుకొని అట్లా 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దంచాలన్నమాట. సో దంచేసిన తర్వాత అదైతే కారపొడి రెడీ అయిపోతుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత చిన్న హాఫ్ టేబుల్ స్పూన్ అనేది పసుపు అయితే యాడ్ చేశాను నేను. సో పసుపు వేసి తిప్పేసిన తర్వాత కొంచెం సేపటికి ఏం చేయాలంటే మనం దంచి పెట్టుకున్న కారపొడి ఉంటుంది కదా, ఆ కారపొడి అనేది దాంట్లో వేసాను. సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది కారపొడి వేసిన తర్వాత. సో మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత ఆఫ్ చేసుకొని అన్నంలో వేసుకొని తినాలన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి.